హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మేమైతే వెంకటగిరి పోలేరమ్మ జాతరకి అయితే వెళ్ళాం కదా. ఇంకా ఆ రోజు ఏమంటే ఆ రోజు మంగళవారం రోజు అయితే వెళ్ళాము, బుధవారం రోజు అనమాట వెంకటగిరిలో జాతర. ఈ వెంకటగిరి జాతర అనేది చాలా మందికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఎప్పుడంటే వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అనేది వినాయక చవితి అయిపోయిన 3వ వారం అనమాట. కరెక్ట్గా బుధవారం అంటే వినాయక చవితి ఏ వారం అయితే వస్తుందో అదే వారము 3 వారాల తర్వాత వెంకటగిరి జాతర అనేది స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా బుధవారమే. ఒకవేళ బుధవారం వినాయక చవితి రాకపోయినా కూడా బుధవారం వరకు వెయిట్ చేసి ఆ వీక్ ఆ రోజే అయితే స్టార్ట్ చేస్తారనమాట. చాటు అనేది వచ్చేసి ఒక 7th డే నుంచినే స్టార్ట్, అంటే 7వ తేదీనే వాళ్ళకు చాటు అంటే ఇంటి కుండల్లో ఇట్లా అమ్మవారికి అనేది చల్లని అంటే మజ్జిగబు అంటారు కదా, ఆ పెరుగన్నం అనేది ఎత్తుకొని వెళ్తారనమాట ఇంటింటికి. దాన్ని చాటు అనేసి అంటారు. ఆ రోజు నుంచినే చాట్ అనేది వేస్తారు. ఆ రోజు చాటు వేసినప్పుడు నుంచి కరెక్ట్గా బుధవారానికి వెంకటగిరి పోలేరామన్ అయితే అమ్మవారిని అయితే బంకమట్టితో రెడీ చేసి ఆ తర్వాత పోలేరమ్మ జాతరని అయితే అమ్మవారిని అయితే ఊరేగింపు అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి మేము మంగళవారం రోజు అయితే వెళ్ళాం కదా, లాస్ట్ వీడియోలో చూపించి పెట్టాను మంగళవారం రోజు. ఆ తర్వాత ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట. బుధవారం ఏమంటే ఇంకా బుధవారం అనేది అంటే గురువారము వీక్లీ అనమాట. ఖచ్చితంగా ఏమంటారు, అమ్మవారికి స్వయంగా ఎవరైతే గుడి దగ్గరికి వెళ్తారో అర్లీ మార్నింగ్ 2, 3, 4 అట్లా వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా స్వయంగా అమ్మవారికి అభిషేకం అయితే చేతులతోనే మనం అమ్మవారిని అయితే టచ్ చేసి అభిషేకం అనేది చేయొచ్చు. అప్పుడు అభిషేకం ఎప్పుడు ఏమంటే చెరుకు పాలు, ఆ తర్వాత పాలు అంటే ఫ్రెష్ పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ, ఆ తర్వాత పన్నీరు, ఇవన్నీ అయితే వేసి మనం చేతులతోనే స్వయంగా అయితే మనం అభిషేకం అయితే చేయొచ్చు. నేను ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. ఎప్పుడు కూడా నేను అంటే ఎప్పుడు వచ్చినా కూడా లాస్ట్ టైం అయితే ఒకసారి వెళ్ళున్నాను, ఆ బ్లాగ్ కూడా తీసి పెట్టున్నాను. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట నేను వెళ్ళింది వచ్చేసి. అంటే గురువారం రోజు వచ్చేసి ఏమంటే ఆ ఊరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే చేపిస్తారంట. ఇంకా ఆ రోజు ఏమంటే ఒక రోజు ముందుగానే ఇట్లా అందరితోనూ చేపిస్తారనమాట. అందరూ ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళి వాళ్ళకి ఓపుకున్న వాళ్ళు అయితే ఇట్లా పోలేరమ్మకి అయితే స్వయంగా అభిషేకం అయితే చేస్తారు. బాబాయ్ వాళ్ళు వచ్చేసి దగ్గరగా 2-3 ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నారంట, వీక్లీ ఖచ్చితంగా. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా ఏమన్నా ఎవరైనా ఎక్స్పైర్ అట్లా అయిపోయినా, లేకుంటే ఊర్లో ఉన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారి అభిషేకం ఉందనేసి ఖచ్చితంగా వాళ్ళైతే ఇక్కడికి వచ్చేస్తారంట. ఇంకా లేదు చేయకూడదు అనేటప్పుడు మాత్రమే అమ్మవారిని అభిషేకం అనేది మిస్ అవుతారంట పిన్ని బాబాయ్ వాళ్ళు. రోజు ఇద్దరు అయితే వెళ్ళి గురువారం పోలేరమ్మకైతే అభిషేకం అయితే చేసుకొని వస్తారు. ఇది వచ్చేసి నేనైతే సెకండ్ టైం అనమాట. ఇప్పుడు నేను బాబాయ్ పిన్ని ముగ్గురు కూడా బండిలో అయితే స్నానం అర్లీ మార్నింగ్ 2 అనమాట. 2 గంటలకైతే స్నానం చేసుకొని 2:30 అయితే అవుతుంది. గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. వీధులు చూస్తారు కదా ఎంత ఖాళీగా ఉందో. కాకపోతే ఈరోజు ఆ తర్వాత నెక్స్ట్ డే రేపు వచ్చేసి పోలేరమ్మ అమ్మవారిని వచ్చేసి చేస్తారనమాట. అంటే ఈరోజు నైట్ నుంచి చేసి రేపు అమ్మవారిని అయితే రెడీ చేసేస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంక ఇక్కడ ఏమంటే వీడియో తీయకూడదు అనేసి లాస్ట్ టైమే బాబాయ్ చెప్పిన్నాడు అనమాట. ఎందుకంటే అంటే వీడియోలు తీసుకుంటే ఏమో మనకైతే తెలియదు కానీ వీడియో అయితే తీయకూడదు అభిషేకం చేసేటప్పుడు మాత్రం. అంటే అమ్మవారికి ఏ అలంకారం ఉండదు కాబట్టి తీయకూడదు, పూజారి గారు అరుస్తారనేసి అని అన్నారనమాట. ఈసారి అయితే నేను పెద్దగా తీయలేదు కానీ ఎక్కడో సొందులో చిన్న క్లిప్లు అయితే తీసినాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి వెనక సైడ్ అనమాట, ఇది వచ్చేసి ముందు సైడు. ఇంకా పూజారి గారు అయితే లోపలికి వెళ్ళేసరికి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే అమ్మవారి విగ్రహం అయితే ఉండదు అనమాట. సంవత్సరము అమ్మవారు మట్టితో విగ్రహం చేసి ఆ విగ్రహమే ఊరేగింపు అయితే ఇస్తారు. చూసారు కదా, ఇదే అమ్మ అనమాట. అందరూ ముక్కేసుకోండి. చాలా 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 పవర్ఫుల్ అన్న పోలేరమ్మ మనం అనమాట. మనం ఏమనుకున్నా కూడా వితిన్ అంటే డేస్లోనే మనకు నెక్స్ట్ అంటే ఇప్పుడు పోలేరమ్మను ముక్కున్నామంటే కన్నా ఆ నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా అది ఎలాంటిదైనా కూడా 99% అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, అభిషేకం అయితే చేసుకొని ఇంకా గుడి వెనకాల వచ్చేసి ఇంకొక 3 అమ్మవార్లు అయితే ఉన్నారు. అమ్మవార్లకు కూడా దీపాలు అయితే పెట్టేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. అప్పుడైతే దగ్గరగా 3:30 4 ఏమో అవుతుంది. ఇంకా వీధులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇవన్నీ సైడ్లో ఉన్నాయి కదా గేట్లన్నీ, అవన్నీ కూడా 300 రూపాయల టికెట్లు, ఫ్రీ దర్శనము లేకుండా 100 రూపీస్ టికెట్ అనమాట. అవి ఉంటాయి. విఐపి దర్శనాలు వచ్చేసి ఇంకా ఇటు సైడ్ మేము బైక్లో వస్తున్నాం కదా, అక్కడ వచ్చేసి విఐపి దర్శనాలు అనేది ఉంటాయి. నాకైతే ఇంకా సారికి వెళ్ళినప్పుడు అంతా ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో
ఎవరన్నా ఉంటే కదా తెలియకుండా తీయచ్చు, అంటే గబకని చూస్తారంటే అరుస్తారనేసి భయం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నట్టింట్లో అంటే దేవుని రూమ్లో చల్లన అంటే మజ్జిగన్నం చాలా అంబలి అనమాట. అంబలి రోజు బుధవారం రోజే అంబలి అనమాట. ఇంకా అంబలి అయితే ఆ రోజు నైటే పిన్ని వచ్చేసి సంగటి అయితే చేసి పెట్టేసింది. ఇంకా అర్లీ మార్నింగ్ లేసి ఇట్లా అమ్మవారికి అయితే ఆ నిండు కుండలో ఇట్లా పెట్టి ఇట్లా అయితే చేస్తారనమాట అంబలి అనేది. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానాలు చేసిన వాళ్ళు ఇంకా ఇట్లా ధూపం వచ్చేసి ఇచ్చేస్తున్నాము. ఇంకా అందరూ కూడా ఇంకా పిన్ని బాబాయ్ పిల్లలు మేమైతే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఏమంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమేమంటే చాలా ప్రజెంట్గా అంటే ఏమంటే కొంచెం కొత్తగా ఏమో తెలియనిది మనకు బాడీలోకి వచ్చినట్లు ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చేస్తే. ఇంకా చూస్తారు కదా, ఇంకొకరైతే హారతి అయితే సాంబ్రాణి అయితే ఇస్తూ ఉన్నారు. భయంకరంగా పొగలంటే వచ్చి పిల్లలైతే ఎక్కువ ఎత్తేస్తే సాంబ్రాన్ని అయితే వేసేస్తున్నారనమాట. ఈ అంబలి అనేది మళ్ళీ ఏమంటే పోలేరమ్మ దగ్గరికి అయితే ఎత్తుకొని వెళ్తారంటే, అంటే గుడి రోడ్లు ఊర్లో ఉన్న పోలేరమ్మ కాదు, వీళ్ళు బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న పోలేరమ్మ గుడి అయితే ఉంది. ఆ గుడి దగ్గరికి అయితే ఎత్తుకొని వెళ్తారనమాట. ఆ రోజు ఏమంటే పిన్ని వాళ్ళు అమ్మవారికి చీర పసుపు కుంకుమ ఆ తర్వాత కోడిని అయితే కోసుకున్నారన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా బాబాయ్ వాళ్ళు ఇక్కడ పూజ చేసేస్తున్నారు. నేను హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా అమ్మకు నాన్నకి ఇద్దరికి కూడా, ఇంకా అవ్వకి తాత వీళ్ళకి మాత్రము ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట. వీళ్ళకి ఏమంటే షుగర్ ఉంది, ఇంకా అంబలు అయితే తాగడానికి లేదనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు షుగర్ ఉంది కాబట్టి మేము గుడికి వెళ్ళి అంబలు పోసుకొచ్చేంతవరకు వీళ్ళు ఉండలేరు. ఆ నాన్న వాళ్ళకి ఏమంటే కొద్దిగా చట్నీ ఆ తర్వాత ఉప్మా అయితే చేసేసినాను. ఇంకా వాళ్ళకైతే పెట్టేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ ఏమంటే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా, అమ్మవారికి వచ్చేసి ఖుషి వచ్చేసి అమ్మవారి చీర పులిహారం అయితే ఎత్తుకొనింది, సోని వచ్చేసి అంబలు ఎత్తుకొనింది. ఇంక ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా ఈయన చూసారా కోళ్ళు కోయడానికి రెడీగా పట్టుకున్నాడు అనమాట చాక్ వచ్చేసి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే అంత పెద్ద టెంపుల్ ఏం కాదు, చాలా చిన్న టెంపులే అనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి ఇట్లా అందరూ ఎవరో ముక్కుతూ ఉన్నారనమాట అమ్మవారిని. ఇంక మేము ఇక్కడికైతే వెళ్ళి అంబలి అయితే పెట్టేసి, అంబలి చాలా అంటే ఒక పెద్ద అండా మాదిరిగా ఉంటుంది. ఆ అండాలోకి మన అంబలి పోసేసి ఆ అండాలోది మన ఇంటికి కొద్దిగా అంబలి తెచ్చుకొని ఆ అంబలిలోకి మనం ఇంట్లో ఉంటుంది కదా ఆ దేవుని దగ్గర పెట్టిన అంబెల్లో కలుపుకొని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తాగుతారనమాట ఈ అంబెల్ అనేది. నాకైతే నిజంగా ఈ చికెన్ మటన్ వాటికంటే కూడా నాకైతే అంబెల్ అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఆ రోజు 3-4 గ్లాసుల వరకు కూడా తాగేస్తాను. చాలా అంటే అది ఒక ఇంట్లో చేసుకున్న దానికంటే కూడా అక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర ఇంకా తెచ్చుకున్న అంబెలని ఏమో తెలియదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఈ అంబెల్ అనమాట. ఈ అంబెల్లోకి ఇంటి దగ్గర నుంచి అంబెల్ తెచ్చింటాం కదా, ఆ అంబెల్ వచ్చేసి దీంట్లోకి పోసేసి ఆ తర్వాత దాంట్లో ఉండేది ఒక గ్లాస్ వరకు మనం తెచ్చుకొని ఇంట్లో ఉన్న అంబలేసి పిన్ని పెరిగేసి కలిపేసి అందరికీ గ్లాస్లో పోయిచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కోడిని కూడా బాబాయ్ అయితే కట్ చేసుకొని ఇంటికైతే ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ చికెన్ మటన్ వాటికంటే కూడా. ఈ అంబెల్ డేకి అయితే కాసుకొని ఉంటాను నేనైతే. చాలా బాగుంటుంది అంబెల్ అనేది. ఇక్కడ చూస్తున్నారా ఇంట్లో అందరూ కూడా అంబెల్ తాగుతున్నాము. ఈ రోజు అయితే వెంకటగిరికి వచ్చాము జాతరని. ఈ రోజు శివుడి గొప్ప నా తిరగట్లేదు వేసి పిన్ని పచ్చడి నమ్మకాయ పచ్చడి చాక్లెట్ వచ్చినాయి సార్ పెట్టండి. ఇది మా మమ్మీ చేసిన ఫ్రెండ్. ఇదిగో మా మమ్మీ చేసిన ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి.
ఇంత బాగుంటది సూపర్ మేము ఉప్పిందా దాంట్లో సరిపోతుంది మధ్యలో పెట్టుకునేవా సూపర్ చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ కూడా అంబలి తాక్కోకుండా సారీ ఉప్మా తినుకోకుండా అంబలి తాగిందనమాట మాతో పాటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పిల్లల ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక్కడ ఏమంటే హర్షి పాప సైకిల్ అయితే దొక్కుతుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా అంటే ఇంత బాగా పర్ఫెక్ట్గా దొక్కేది కాదు. ఇంకా ఇక్కడ ఏమంటే బాగా దొక్కుతుంది అనమాట. ఇంకా బ్రేకులు లేవు కాబట్టి ఇంకా ఇట్లా ఏమైనా బయట ఎదురుగా అడ్డం వస్తే కన్నా కాలు కింద పెట్టేసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే అవ్వ వాళ్ళకి చిన్నగా ఒక అవ్వకు అనమాట చిన్న అంగడి అయితే ఉందన్నమాట. పక్కనే చిన్న స్కూల్ అయితే ఉంది, ప్రైవేటు స్కూలు. ఇంకా అక్కడ పిల్లల కోసం అనేసి అమ్మ అయితే వచ్చేసి ఇక్కడైతే అన్నీ చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ పెట్టుకునింది అనమాట. చిన్న షాప్ అనమాట. అవ్వకేమంటే పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్ అవన్నీ బాగా పోతాయి అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అనుకుంది. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ నైల్స్ అనమాట. హర్షి పాప విడదీయమనింది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ వచ్చేసి అంబలి తాగేసినాం కదా. ఇంకా ఆ రోజు వచ్చేసి ఈవినింగ్ వచ్చి ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇవి అనమాట. అంతేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ స్వాతి లైఫ్ స్టైల్. సంగటి శాండ్విచ్, పప్పు, రసము, చికెన్ పకోడా, చికెన్ పూసా అన్ని ఖుషి కట్టుడు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ తినేసినాక మంగళవారం కాదు బుధవారం మార్నింగ్ నుంచి తాతకు వచ్చేసి పెరాలిసిస్ అయితే వచ్చింది. తెలుగులో చెప్పాలంటే లక్వా అంటారు కదా, అదైతే స్టార్ట్ వచ్చిందనమాట తాతకి. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పని చేయలేదు, చెయ్యి పైకెత్తడానికి. నా తర్వాత నోరు అనేది సైడ్కి పైకి వచ్చేసింది అనమాట. లెఫ్ట్ సైడ్కి నీళ్ళు తాగుతున్న సైడ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత నోట్లో మాట కూడా సరిగ్గా రావడం లేదు. ఫస్ట్ ప్రస్తుతానికి అయితే ఒకసారి చూపిద్దామనేసి వెంకటగిరిలో ఉన్న హాస్పిటల్కి అయితే సాయి బాబాయ్ వీళ్ళైతే హాస్పిటల్కి అయితే పిలుచుకొని వెళ్తున్నారు. ఇంకా ఆ రోజు అక్కడైతే ఇంజక్షన్ వేస్తారని పిలుచుకొని వెళ్ళినారనమాట. ఆయనకైతే ఇంజక్షన్ అయితే వేయలేదనమాట తాతకి. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయింది కదా, ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ చేత కాదు తట్టుకునేదానికి అనేసి. ఆ తర్వాత ఇంకా పలంనేరుకి అయితే వెళ్ళి, ఆ పలంనేరు దగ్గర ఏదో ఊరు అనమాట, ఆ ఊరు పెద్దగా ఐడియా లేదు. ఆ ఊర్లోకి అయితే వెళ్తే కన్నా వీళ్ళకి పెరాసిస్ వచ్చిన వాళ్ళకైతే మందు అయితే వేస్తారనమాట. చాలా బాగా పనిచేస్తుంది. దానికి చాలా పత్యాలు కూడా ఉండాలన్నమాట. ఇంకా అక్కడికైతే మళ్ళీ ఆ డే కాకుండా ఆ నెక్స్ట్ డే వచ్చేసి బాబాయ్ సాయి వీళ్ళంతా కూడా కారులో అయితే పిలుచుకొని వెళ్ళి వేపించుకొని వచ్చేసినారు తాతకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే వంకాయ టమోటాలు వచ్చేసి అమ్మ పొయ్యిలో కాల్చింది అనమాట. నేను నీట్గా ఇడిపించేసి అయితే ఇచ్చేసినాను. వంకాయ టమోటా చట్నీ, ముద్ద, ఆమ్లెట్, రసం అనమాట. ఆ రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంక అందరికీ అయితే పెట్టేసినాము. ఇంకా అందరూ అయితే తింటూ ఉన్నారనమాట. పిల్లలకైతే ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చేసినాము, ఎగ్ ఆమ్లెట్. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట. ఓపెన్ చేస్తే ఓపెన్ కావడం లేదు. ఇంకా పిల్లలు అయితే అందరూ కూడా తింటూ ఉన్నారు. పిల్లలు తినేసిన తర్వాత మళ్ళీ మేము తినాలన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ మధ్యలో అడుగుతూ ఉంటారు కాబట్టి. ఇంకా ఇక్కడ అవ్వ తాత కూడా తింటూ ఉన్నారు. ఇంకా అప్పటికి తాతకైతే పిలుచుకొని వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే అయితే పిలుచుకొని వెళ్ళినారు. అంతేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ.